సూపర్ స్టార్ కృష్ణ సమగ్ర జీవిత విశేషాల గురించి మనం తెలుసుకుంటున్నాం. ఈనాటి బంధం ఏనాటిదో కేఎస్ఆర్ దాస్ డైరెక్షన్లో వచ్చినటువంటి ఈ సినిమా 1977 సంవత్సరంలో అద్భుతమైన విజయం సాధించింది. ఒక క్లాసిక్ మూవీగా నిలిచింది కూడా. కేఎస్ఆర్ దాస్ అనేటప్పటికీ యాక్షన్ మూవీస్ మనకు గుర్తుకొచ్చినా కూడా దీన్ని కలగలిపితే కనుక చూస్తే ఒక మంచి దృశ్య కావ్యం అనే మనకు అనిపిస్తుంది. ఇందులో జయప్రద అందాల నటి, మరొక అందాల నటి ఫటాఫట్ జయలక్ష్మి కూడా మనకి కనువిందులు చేస్తాయి. నేను ఈ సినిమాని నెల్లూరు రంగమహల్ థియేటర్లో చూడటం జరిగింది. ఈ సినిమా థియేటర్కి ఫటాఫట్ జయలక్ష్మి కూడా వచ్చి ఆ రోజు సినిమా చూశారు. ఆవిడ యాక్చువల్గా నేటివ్ ప్లేస్ నెల్లూరే. అప్పట్లో చెన్నై అంటే మద్రాసులో ఉండి వీకెండ్లో నెల్లూరు వస్తూ ఉండేవారు. వాళ్ళ నాన్నగారు దశరథ రామిరెడ్డి అని చెప్పేసి డబ్బింగ్ ఆర్టిస్టు, చాలా సినిమాలకి డబ్బింగ్ చెప్పారు. అలాగే ఫటాఫట్ జయలక్ష్మి ఫ్యాషన్ డిజైనింగ్లో మంచి ఎక్స్పర్టు. ఆ రోజుల్లో అంటే 77వ సంవత్సరంలోనే ఫ్యాషన్ డిజైనింగ్లో ఆవిడకి మెళకులన్నీ తెలుసు అనుకుంటే ఆవిడ ఎంత ముందంజలో ఉన్నారో మనకు అర్థమవుతుంది. ఈ సినిమా రిలీజ్ అయ్యే టైంకి అంతులేని కథ కూడా రిలీజ్ అయిపోయింది. అద్భుత విజయం సాధించింది. అంతులేని కథ సినిమాలో జయలక్ష్మి మంచి క్యారెక్టర్ వేశారు. అందులో ఫటాఫట్ అనేటువంటి ఊతపదం ఏదైతే ఉందో అదే ఊతపదాన్ని ఇక్కడ ఫటాఫట్ జయలక్ష్మి కింద మార్చుకొని ప్రతి సినిమాకి కూడా అదే పేరు పెట్టుకొని ఆడ ముందంజలో ఉండటం జరిగింది. అంతులేని కథ సినిమా ఒక డేరింగ్ బోల్డ్ లేడీగా ఆవిడ కనిపిస్తారు. సిగరెట్లు కాలుస్తారు, మినీ స్కర్ట్లు వేస్తారు. చాలా డైనమిక్గా కనిపించేటువంటి క్యారెక్టర్ అది. ఆవిడ్ని స్క్రీన్ మీద చూస్తే చాలామంది అలాగే అనుకున్నారు. ఈవిడికి ధైర్యం ఎక్కువ, తెగువ ఎక్కువ. ఆ రోజుల్లో నెల్లూరు నుంచి వెళ్ళినటువంటి అమ్మాయి అంత ధైర్యంగా ఉండటం, అంత డేరింగ్గా ఉండటం ఎలా సాధ్యం అని చెప్పి అనుకున్నారు. కానీ నిజంగా చూస్తే అమ్మాయి చాలా సాధారణమైనటువంటి, ఒక విధంగా చెప్పాలంటే పిరికితనంతో ఉన్న అమ్మాయి అని కూడా మనకు అనిపిస్తుంది. దానికి కారణాలు ఏంటో నేను చెప్తాను. ఒక మంచి తారగా వెలుగు పొందవలసినటువంటి నటీమణి సూపర్ స్టార్ కృష్ణ నటించిన మరొక చిత్రం రామ్ రాబర్ట్ రహీం. ఇందులో చంద్రమోహన్ పక్కన ఆవిడ నటించడం జరిగింది. చిలకుంది చిలక అనేటువంటి పాట ఏదైతే ఉందో అది ఒక మంచి హిట్ సాంగ్గా కూడా నిలిచింది. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆవిడ సుకుమారన్ అని చెప్పేసి నాటి ముఖ్యమంత్రి, అప్పటి ముఖ్యమంత్రి ఎంజి రామచంద్రన్ మేనలుడితో ప్రామాణంలోకి దిగటం జరిగింది. అప్పటికి అతనికి పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు. కొన్ని సినిమాలు తీశారు, మధ్యలో ఆగిపోయాయి. ఆ సినిమాల్లో చంద్రకళ ఇలాంటి వాళ్ళు నటించారు. దాంతోపాటు ఫటాఫట్ జయలక్ష్మి కూడా నటించారు. కానీ అవేవి విడుదల కాలేదు. కానీ ప్రేమలో మాత్రం ఈవిడ దిగిపోయారు. చాలామంది సన్నిహితులు చెప్పారు, అలాగే తండ్రి కూడా చెప్పారు, వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళు, పరపతి ఉన్నవాళ్ళు, వాళ్ళ జోలికి మనం పోవద్దు. పైగా అతనికి పెళ్లి కూడా అయిపోయింది. అలాంటి వ్యక్తితో నువ్వు ప్రేమ అనేది మంచిది కాదు అని చెప్పినా కూడా వినకుండా తన కెరీర్ని ఒక విధంగా స్పాయిల్ చేసుకుందని చెప్పుకోవాలి. ఈ రామ్ రాబర్ట్ రహీం సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడే సుకుమార్ నుంచి ఫోన్ వచ్చిందని తెలియగానే మెట్ల మీద నుంచి కిందకి పరిగెడుతూ వాడు కింద పడిపోయారు. అంటే అంత కంగారు అన్నమాట. సుకుమారన్కి వెంటనే ఫోను కనుక వస్తే లిఫ్ట్ చేయకపోతే కోపం వస్తుందని భయం. నిజంగా అతను అలాంటి వాడే. అతను ఫోన్ కనుక చేసి మాట్లాడితే వెంటనే ఫోన్ మాట్లాడాలి. ఒకవేళ షూటింగ్లో ఉన్నా సరే ఆ షూటింగ్ ముగించుకొని వెంటనే రిప్లై ఇవ్వాలి. ఇవ్వకపోతే అతను ఒప్పుకోడు. ఈ విధంగా అతను చాలా ఇబ్బంది పెట్టడంతో చాలా షూటింగ్లకి ఇబ్బంది కూడా ఎదురయ్యేది. అందుకని కొంతమంది నిర్మాతలు ఎందుకు ఇవన్నీ పెట్టుకుంటే ఇబ్బంది అని చెప్పేసి తమ షూటింగ్లోంచి తీసేయటం కూడా జరిగింది. ఇది గమనించినటువంటి సూపర్ స్టార్ కృష్ణ ఫటాఫట్ జయలక్ష్మితో చెప్పారు, నువ్వు మంచి కెరీర్ ఉంది, నీకు మంచి భవిష్యత్తు ఉంది, నువ్వు పైకి ఎదగవలసిన దానివి, నువ్వు ఇంకా పైకి వస్తావు, ఇలాంటి వాటికి జోలికి పోవద్దు అని చెప్పారు. విజయనిర్మల కూడా చెప్పారు. వాళ్ళే కాదు, ఇంట్లో చాలామంది చెప్పారు, సన్నిహితులు చెప్పారు, అలాగే పెద్దలు కూడా చెప్పారు. ఈవెన్ ఎన్టీ రామారావు కూడా తిరుగులేని మనిషి సినిమా షూటింగ్లో కూడా
చెప్పారు. ఎందుకంటే ఆ సినిమాలో ఎన్టీ రామారావుకి చెల్లెలుగా ఆవిడ నటించడం జరిగింది. ఎంతమంది చెప్పినా కూడానండి మంచి ఒక్కసారి ఎక్కదు. చెడు అనేది ఎప్పుడైతే మన మీద ప్రభావం చూపిస్తుందో మన మార్గం కూడా ఆ విధంగానే ఉంటుంది. ఒక మంచి సినిమాలు వచ్చాయి ఆ రోజుల్లో. నేను చెప్పినట్టు తిరుగులేని మనిషి, తర్వాత ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు, ఆడది గడప దాడితే, ఇలాంటి మంచి మంచి సినిమాల్లో నటించినటువంటి ఆవిడ చిరంజీవితో న్యాయం కావాలి అనేటువంటి సినిమాలో కూడా మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వడం జరిగింది. అది కూడా సూపర్ డూపర్ హిట్ సాధించింది. అంతులేని కథ సినిమాలో ఆవిడ చేసిన నటన వేరు, తర్వాత సినిమాల్లో ఆవిడ చేసిన నటన వేరు. మంచి పెర్ఫార్మెన్స్ ఉన్నటువంటి క్యారెక్టర్స్ చేశారు, మంచి ప్రతిభ గల నటి. కానీ తను పెళ్లి చేసుకుంటాడు అని నమ్ముకున్నటువంటి వ్యక్తి చివరికి మొండి చేయి చూపించడంతో ఆవిడకి ఏం చేయాలో అర్థం కాలేదు. కొన్ని సినిమాలని వదిలేసుకున్నారు, షూటింగ్ని మధ్యలో వదిలేసుకున్నారు, ఇంట్లో వాళ్ళతో గొడవలు పడటం ప్రారంభించారు, కెరీర్ను కూడా పోగొట్టుకున్నారు. చివరికి తన అర్ధాంతరంగా తన జీవితాన్ని ముగించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సినిమా ఎప్పుడోనండి స్క్రీన్ మీద మనం చూసినప్పుడు దర్శకులు వాళ్ళు చాలా డేరింగ్గా చూపిస్తారు. తెర మీద ఆ రోజుల్లో 76 ప్రాంతాలు సిగరెట్ కనుక కాలిస్తే అబ్బాయి అమ్మాయి అంత డేరింగు అని చెప్పి అనుకుంటారు. డేరింగ్ అంటే ఏంటి? ధైర్యం. కానీ అమ్మాయిలో ధైర్యం ఎక్కడుంది? తను ఎవరిని ప్రేమించాలి, ఎవరిని ప్రేమించకూడదో అమ్మాయికి తెలియదు. ప్రేమించిన వ్యక్తి పెళ్లి చేసుకుంటాడని నమ్మింది. ఆల్రెడీ పెళ్ళైపోయిన వ్యక్తి ఎలా పెళ్లి చేసుకుంటాడని కూడా ఊహించుకోలేకపోయింది. అలాగే తన కెరీర్ బాగున్నప్పుడు తన కెరీర్ని ప్లాన్ చేసుకోలేకపోయింది. మంచి డబ్బులు సంపాదించుకోవాల్సిన తరుణంలో డబ్బుల్ని సంపాదించుకోలేకపోయింది. అలాగే తన జీవితాన్ని పణంగా పెట్టింది. పెద్దలు సూపర్ స్టార్ కృష్ణ లాంటి వాళ్ళు చెప్పినా కూడా తన కెరీర్ని మలుచుకోలేకపోయింది. కాబట్టి సినిమా జీవితం వేరు, నిజ జీవితం వేరు. ఎవరైతే సినిమా జీవితాన్ని నిజ జీవితాన్ని కలగలిపి సమాన దృక్పథం చూస్తారో వాళ్ళ పైకి వెళ్తారండి. సూపర్ స్టార్ కృష్ణ రెండూ చూశారు. తెర మీద వెలుగులు చూశారు, తెర వెనకాలటువంటి మాయలు చూశారు. ఆ రెండింటినీ సమన్వయం చేసుకోబట్టే ఆయన సినిమా ఇండస్ట్రీలో అంతకాలం నిలదొక్కుకోగలిగారు. కానీ చాలామంది ఇలా వచ్చారు వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటంటే ఈ మాయలు మంత్రాలకి లోనైపోయి వాళ్ళ జీవితాన్ని బలిపెట్టడమే. ఆ విధంగా బలైపోయినటువంటి వాటిలో మరి ఫటాఫట్ జయలక్ష్మి కూడా ఒకళ్ళు. ఈవిని చూసి యువత చాలా నేర్చుకోవాలి. రంగుల మాయా ప్రపంచంలోకి వెళ్ళి జీవితాన్ని ఎప్పుడూ కూడా బలిపెట్టద్దు, మనం మోసపోవద్దు అని చెప్పడానికి ఇది ఒక మంచి ఉదాహరణ. సూపర్ స్టార్ కృష్ణతో ఈవిడ నటించిన చిత్రాలు చాలా తక్కువైనా కూడా ఆ రెండు చిత్రాలు కూడా మనం ఎప్పుడూ గుర్తుంచుకోదగినవి. మంచి నటీమణి, మన తెలుగు అమ్మాయి తెలుగింటికి దూరం అయిపోయింది, తెలుగు సినీ పరిశ్రమకు దూరం అయిపోయింది, ఈ ప్రపంచానికే దూరం అయిపోయింది. ఇది చాలా బాధాకరం, చాలా విచారకరం.